సో నేను మటన్ కర్రీ చేస్తావా ఫ్రై చేస్తావా? కొంచెం కర్రీ కొంచెం ఫ్రై. త్వరగా అయిపోవాలి. మటన్ ఫ్రై టేస్టీగా ఉండాలంటే ఇలా చేయండి. నేను బోన్లెస్ మటన్ ½ kg తీసుకున్నాను. ఫస్ట్ మటన్ ని కుక్కర్ లో వేసి లైట్ గా పసుపు ఉప్పు వేసి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ కూడా యాడ్ చేసి 90% ఉడికించాలి. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఉడికిందో లేదో చెక్ చేసుకుని ముక్కల్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ ని పడేయకుండా సూప్ లో గానీ బగారన్నంలో గానీ వాడొచ్చు. నెక్స్ట్ పాన్ లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. మటన్ కర్రీలోకి అయితే పుదీనా వేస్తాం కదా, ఫ్రై కాబట్టి కరివేపాకు వేసుకోండి, మంచి అరోమా ఉంటుంది. నెక్స్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి బాయిల్ చేసిన మటన్ వేసుకొని ఇప్పుడే మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్ లోనే 10 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసి మటన్ మసాలా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ లోకి అయితే మనం 2-3 మసాలాలు వేసుకుంటాం కదా, ధనియాల పొడి గరం మసాలా అట్లా, కానీ ట్రిక్ మసాలా ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండవన్నమాట. మొత్తం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు, మనం ఇంట్లో చేసినట్టు చాలా క్వాలిటీ ఉంటాయి. కారం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా 2 నిమిషాలు కలిపి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు.